హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరైస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్దీ లడ్డు అండి. సో చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఉండే లడ్డూని అయితే ఈరోజు మనం ప్రిపేర్ చేయబోతున్నాము. సో సున్నుండా అని కూడా అనొచ్చు దీన్ని. సో చాలా టేస్టీగా అండ్ అంతే హెల్దీగా ఉండే ఈ లడ్డూని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబోతున్నానండి. సో దీనికోసం నేనైతే ముందుగా 1/2 kg వరకు మినపగుండ్లను తీసుకున్నాను. సో ఈ ప్లేస్లో మీరు మినపప్పునైనా తీసుకోవచ్చు, లేదా మినుములైనా తీసుకోవచ్చండి. అవైతే ఇంకా హెల్దీ అనమాట, పొట్టుతో ఉంటాయి కాబట్టి. సో నాకు అవి అవైలబుల్గా లేక నేనైతే 1/2 kg వరకు మినపగుండ్లను తీసుకున్నాను అనమాట. సో వీటిని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. సో చూస్తున్నారు కదా, సో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. సో మనకు ఒక స్మెల్ వస్తుందన్నమాట. ఆ స్మెల్ వచ్చే వరకు వేయించుకున్నట్లయితే ఇవి బాగా ఫ్రై అయినట్టు. సో ఇలాగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా వేయించుకోండి. సో ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి నేను 1/2 kg తీసుకున్నానండి. అండ్ తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీంట్లో ఇప్పుడు నేను 100 గ్రాములు పల్లీలని యాడ్ చేసుకున్నాను. సో పొట్టుతోనే యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ పల్లీలని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. సో వీటిని కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్న తర్వాత సో దీనిలోనే ఇప్పుడు 100 గ్రాముల వరకు నేను బాదం పప్పుని యాడ్ చేస్తున్నాను. సో బాదం పప్పు కూడా పొట్టేమి తీయకుండానే నేను యాడ్ చేస్తున్నానండి. సో ఇవేమీ సోక్ చేసినవి కావు. సో వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా ఒకే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఒక 3-4 ఇలాచీలను కూడా తీసుకోవాలి. అండ్ తర్వాత అదే కడాయిలోకి ఇప్పుడు 150 గ్రామ్స్ వరకు నువ్వుల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ నేను తెల్ల నువ్వుల్ని తీసుకున్నానండి. సో నువ్వుల్ని కూడా చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా మనం ముందుగా మిగిలిన డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి వీటిని కూడా తీసుకోండి. సో వీటన్నిటిని బాగా చల్లారిన తర్వాత సో దీనిలో ఇప్పుడు 1/2 kg వరకు బెల్లం పడుతుందన్నమాట. సో బెల్లాన్ని కూడా చిన్న ముక్కలుగా ముందుగానే దంచుకొని పక్కన పెట్టుకోండి. సో మిక్సీలో వేసుకున్నప్పుడు మనకు ఈజీగా గ్రైండ్ అవుతుందన్నమాట, ఇలా ముక్కలుగా చేసుకొని పెట్టుకుంటే. అండ్ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని సో దీంట్లో ఇప్పుడు ముందుగా నేను తీసుకున్న క్వాంటిటీలో 1/2 వరకు దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి. సో 1/2 యాడ్ చేసుకొని ముందు బెల్లం యాడ్ చేయకుండానే ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. సో ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బెల్లంని యాడ్ చేసుకోవాలి. సో ఇలా బెల్లాన్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పౌడర్లా చేసుకుంటే మనకు తినేటప్పుడు నోటికి చుట్టుకున్నట్టుగా అవుతుందండి. సో అందుకోసం అని చెప్పి కొంచెం కోర్సుగా చేసుకుంటే మనకు సో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, నోటికి అనేది చుట్టుకుపోకుండా ఉంటుంది. అండ్ అలాగే మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో బెల్లం వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి అక్కడక్కడ ఏమైనా ఉండలుగా ఉండొచ్చండి. సో దాన్ని కూడా మనం చేతితోని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెయ్యి దీంట్లో 1/2 kg వరకు పడుతుందండి. సో 1/2 kg నెయ్యిని కొంచెం హీట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ అలాగే దీంట్లో ఇప్పుడు కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ చక్కగా మనం కావాల్సిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఉండలు చేసేటప్పుడు గుమ్మడి గింజల్ని కూడా తీసుకున్నానండి. ఈ గుమ్మడి గింజల్ని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. సో ఇవి తినేటప్పుడు చక్కగా క్రంచీగా నోటికి తగులుతూ ఉంటాయి అన్నమాట. సో మనం గ్రైండ్ చేసుకుంటే మొత్తం కూడా గ్రైండ్ అయిపోతాయని చెప్పి సో నేనైతే ఇలా చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇలా నచ్చట్లేదు అనుకుంటే మీరు వీటిని కూడా సో డ్రై ఫ్రూట్స్లోనే వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. సో ఇలా గుమ్మడి గింజల్ని స్టిక్ చేస్తూ నేనైతే మొత్తాన్ని లడ్డూల్ని కూడా కొంచెం నెయ్యిని యాడ్ చేస్తూ చక్కగా ఉండలు చుట్టేసుకున్నాను. సో ఇలా మొత్తాన్ని కూడా లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమేనండి. సో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ లడ్డు అయితే మనకు రెడీ అయిపోతుంది. సో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా చాలా హెల్దీ లడ్డు అండి ఇది. సో దీంట్లో మనం పీనట్స్ అండ్ బాదం తర్వాత నువ్వులు ఇంకా
మినపగుండ్లు ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి దీంట్లో అన్ని హెల్దీ ఐటమ్సే ఉన్నాయి. దట్టు మనం హోమ్ మేడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అండ్ అలాగే షుగర్ లేకుండా బెల్లంని యూస్ చేసుకుంటున్నాం కాబట్టి సో హెల్దీ లడ్డు అండి ఇదైతే. సో నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో న్యూ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టగానే మీ దాకా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మరొక న్యూ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.